ఆచి చికెన్ మసాలా. ఇక వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. సమ్మె నేపథ్యంలో జిల్లాలోని బస్ డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఇక సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్దతు తెలిపేందుకు మాజీ ఎమ్మెల్యే మతుకు ఆనంద్తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పిలిచి ఒక్క పట్టుమని 10 హామీలన్నా నెరవేరుస్తామని చెప్పిందా? అది చెప్పట్లేదు. కానీ మేము ఇంకా టైం తీసుకుంటాం. పొన్నం ప్రభాకర్ గారే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే హామీల అమలుకు ఇంకా సమయం పట్టవచ్చు అంట. ఎన్ని రోజులు పడుతుంది ఆయన హామీల అమలుకు? 2.5 సంవత్సరాలు సరిపోదా? ఇంతకంటే ఎక్కువ కావాలా? కాబట్టి నేను గవర్నమెంట్ను కోరేది ఏంటంటే బేషరతుగా వీళ్ళ డిమాండ్లన్నీ కూడా మీరు పరిష్కరించేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు చూస్తే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తున్నది. అదేదో సినిమాలో మా పిల్లలు చూపించింది, నాకు ఏదో కామెడీ చూపిస్తే ఏంటంటే బ్రహ్మానందం ఉంటాడు. ఏం దొంగతనం చేసినా అర్జెంటుగా దొరికేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే బ్రహ్మానందంకి ఉంటుంది. ఇగో ఈడ కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే ఏం తప్పు చేసినా కానీ వెంటనే దొరకడు రేవంత్ రెడ్డి గారిని అయితే. కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకోవాలా. కేసీఆర్ గారేమో కాళేశ్వరం కట్టుకుంటా ప్రాజెక్టులు కట్టుకుంటా ఆయన కాళేశ్వరుడు విధంగా కేసీఆర్ అయితే నువ్వు దాన్ని కూలేశ్వరకు అని అన్నోడివి నువ్వే చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే నువ్వు కూలేశ్వరుడు. కేసీఆర్ గారేమో కాళేశ్వరుడు, నువ్వు కూలేశ్వరుడు. ఎందుకంటే పేదల ఇండ్లు కూలగొడుతున్నది నువ్వు, ఆర్టీసీ వాళ్ళను కూలదోస్తున్నది నువ్వు, నిరుద్యోగులను కూలదోస్తున్నది నువ్వు, ఉద్యోగస్తులను కూలదోస్తున్నది నువ్వు. అరే పేదలను బతకనీయకుండా నీడ లేకుండా చేస్తున్నది. కాబట్టి నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూలేశ్వరుడు, కేసీఆర్ గారు కాళేశ్వరుడు. తీసుకుపోతుంది బస్సులు అంటున్నావు, ఎవరు దాని కారణం? దాన్ని మర్చిపోయి నువ్వు వివరిస్తున్నావు. ఆ పథకం నుండి నిన్నటి నుండి ఆ పథకం కూడా ఖతమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ విలీనం చేయాల్సిందే. అదేవిధంగా పే స్కేల్ ఇవ్వాల్సిందే. వాళ్ళ సంఘాలని పునరుద్ధరించాల్సిందే. లేని పక్షంలో తప్పకుండా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మేము ఆ రోజు మాతో అండగా ఉన్నటువంటి కార్మిక సోదరుల కోసం మేము తప్పకుండా వారికి అండగా ఉంటాం. చాలా మంది మొత్తం ఈ రోజు నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఈ జిల్లా వికారాబాద్ జిల్లా అంటే పోరాటాల గడ్డ. తప్పకుండా నీకు ఈడ్ నుండే చరమగీతం పాడతాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ రోజు నిన్ననే వచ్చింది మనకు కాళేశ్వర కమిషన్ మీద చాలా ఆరోపణలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరంలో మొత్తం అవినీతి జరిగిందని చెప్పి గ్లోబల్ ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిడు. తర్వాత ఏం చెప్పింది నిన్న హైకోర్టు? నీ కమిషన్ ట్రాసు, నీ కమిషన్ ఫేకు, నీ కమిషన్ ఇక్కడ కూడా చట్టబద్ధత లేదు, కమిషన్ విచారణ చేయడానికి కరెక్ట్ గా విచారణ చేయలేదని చెప్పేసి హైకోర్టు నీ విచారణ కమిషన్ ని మొట్టికాయలేసింది. అవును